ఇండియాలో ఉన్న ప్రాఫిటబుల్ స్టార్టప్ జీరోదా లేదా ఫ్లిప్కార్ట్ కాదు. ఇండియాలో పుట్టిన ప్రాఫిటబుల్ స్టార్టప్ జోహో. 1996లో శ్రీధర్ వెంబు అండ్ టోనీ థామస్ అనే వ్యక్తి ఈ జోహోని స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ దీని జర్నీ అనేది 2009లో స్టార్ట్ అయింది. వీళ్ళు అప్పట్లో ఫస్ట్ టైం CRM సాఫ్ట్వేర్ని కనిపెట్టారు. అయితే ఈ జోహో ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టిన తర్వాత వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్, హబ్స్పాట్. అయితే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టుతూ వెళ్తుంది జోహో. అలా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఈ 3 సింపుల్ స్ట్రాటజీస్. ఫస్ట్, జోహో వాళ్ళ ప్రాఫిట్స్లో 60% ప్రోడక్ట్ రీసెర్చ్లో అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఖర్చు పెడుతుంది. సెకండ్, కేవలం $30లోనే వాళ్ళ కాంపిటీటర్స్ కన్నా చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ని జనాలకు అందిస్తుంది. థర్డ్, జోహోలో ఉన్న 50+ సాఫ్ట్వేర్స్ ప్రతి యాప్తో అండ్ ప్రతి సాఫ్ట్వేర్తో ఈజీగా ఇంటిగ్రేట్ అవుతాయి. అలా జోహోని యూజ్ చేసే వాళ్ళు గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్స్కి షిఫ్ట్ గారు. అందుకే 8 crore యూజర్ బేస్తో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు సంపాదిస్తుంది జోహో కంపెనీ.